నాకు పెళ్లి చూపులు. మరో గంటలో నువ్వు రావాలి చెప్పింది నీరజకి. నీరజ మొహం వెలిగిపోయింది. అయితే నీరజమ్మ వచ్చి పెళ్లి కూతుర్ని చెయ్యాలి. తాను జత కలిపింది గలగలా నవ్వుని. ఆ ఒక్కటి అడక్కు. మా ఆయన్ని విడిచి రాలేను. సుఫల ఖంగుతింది. అదేమిటే? 10 రోజుల క్రితం నీ పెళ్ళికి అన్నీ నేను చేసి పెళ్లి కొడుకు ముందు మాత్రం నిన్ను కూర్చోబెట్టానుగా. అదే ఇప్పుడు చిక్కు వచ్చింది. మా వారు నిద్రలకి వచ్చారు. నన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేరు. ప్లీజ్ మరోలా అనుకోవద్దు. నీకు పెళ్ళవుతుంది. నా బాధ కూడా నీకర్థమవుతుంది. ప్రస్తుతానికి అర్థం చేసుకో. సుఫల నోరెళ్ళబెట్టింది. సరేలే, ఏం చేస్తాం? వెళ్ళి కమలని, వాణిని తీసుకెళ్తాను. అదిగో మీ ఆయన్ని చూడు. డాబా మీద నుంచొని ఇట్టే చూస్తున్నాడు. ఎటు చూస్తున్నాడో చూసుకో అంది సుఫల. నీరజ చప్పున తలెత్తింది. ఉన్నట్లుండి కొత్త పెండ్లం అంత సూటిగా తనని చూస్తుందని ఊహించలేదతను. అప్పుడు అతను సుఫల అందాన్ని తనివితీరా చూస్తున్నాడు. కళ్ళతో తాగేస్తున్నాడు. చూపులన్నీ సుఫల ఎద మీద ఉన్నాయి. సరిగ్గా అప్పుడు చూపించింది సుఫల నీరజకి. చూడగానే అర్థమైంది శ్రీవారి చూపులు దేనిమీద ఉన్నాయో. నీరజ ముక్కుపూటలా అసహనంగా కదిలాయి. ఏడుపు తన్నుకొచ్చింది. సుఫల తమాషాగా కన్నుకొట్టి, వస్తా, మీ ఆయన్ని విడిచి ఎందుకు రావో అప్పుడు అర్థమైంది అంది. ఎక్కడికెళ్ళావే? ఓ పక్క నేను నానా హైరాణ పడుతుంటే నువ్వెళ్ళి పెత్తనాలు చేస్తావా? అరిచింది వరలక్ష్మమ్మ. కమలని వానిని పిలవటానికి వెళ్ళాను. అయినా ఎందుకలా తిడతావు? నాన్నకి చెబుతాను రోషంగా అంది. నోరు మూసుకొని లోపలికి తగలడు. పెండ్లివారొచ్చే సమయమైంది. ఇస్త్రీపావడ లంగా పెట్టాను. స్నానం చేసి కట్టుకో. సుఫల బుద్ధిగా తల ఊపింది. రమణమూర్తి వాత్సల్యంగా కూతుర్ని చూసుకున్నాడు. ఆయన కళ్ళకి కూతురు పెళ్లి కూతురిగా కనబడుతుంది. అప్పుడే కన్యాదానం చేసినట్టు కళ్ళు చెమర్చాయి. కండువతో కళ్ళు తుడుచుకున్నాడు. 8 వస్తామన్న పెళ్లివారు 8:30 అయినా రాలేదు. రమణమూర్తి తరపున వచ్చిన నలుగురు, కంగారు పడకు, బస్సు లేట్ అయి ఉంటుంది చెబుతున్నారు. లోపల వరలక్ష్మమ్మ కాఫీ వెచ్చబెడుతుంది. ఓపికగా అందంగా సుఫలకి అలంకరణ చేస్తున్నారు స్నేహితురాళ్ళు. చంద్రుడు కూడా నీ ముందు దిగదుడిపేనే సరసమాడింది కమల. ఆడదాన్ని, నాకే మోహం కలిగొస్తుంది. ఇక వచ్చేవాడు నిన్ను చూస్తే కుర్చీలోనే. ఎందుకనో నా నోట్లో నుంచి మంచి మాటలు రావు బుగ్గగిల్లి అందివాణి. ఉష్, అమ్మ వింటుంది. చిరుకోపం ప్రదర్శించింది సుఫల. నాకో సామెత గుర్తుకొస్తుందే అంది కమల పాపిటి బిల్ల సర్దుతూ. సుఫల అద్దంలో మొహం చూసుకుంటూ ఏమిటో అది అడిగింది. వెనకటికి ఓ ఇంటి పక్క కుర్రాడు నీలాంటి చిన్నదాన్ని చెయ్యి పట్టుకుంటే నలుగురు చూస్తున్నారు అందంట. అప్పుడు ఆ అబ్బాయి ఎవరూ లేకపోతే ఇష్టమేనా అన్నట. అలా ఉందే నీ వరస. అమ్మా నాన్న వినకపోతే ఎన్నైనా చెప్పుకోవచ్చన్నమాట. మొహం పగలకొడతాను అల్లరిపిల్ల కోపం నటించింది సుఫల. ఆ ఆ, కొంత దాచుకో. అప్పుడే అన్నీ ఎత్తేస్తే అసలివాడికి ఏమీ మిగలదు నవ్వింది వాణి. సుఫల కూడా ముసిముసిగా నవ్వుతూ చేయి దింపింది. ఇంతలో బయట ఆటో ఆగిన శబ్దం వినిపించింది. ప్రధానమంత్రి వస్తున్నట్టు చైతన్యం ప్రారంభమైంది. రమణమూర్తి గారు ఎదురెళ్ళి లోనికి ఆహ్వానించారు. పరిచయ కార్యక్రమాలు పూర్తయ్యాక పెళ్లివారు హాల్లో ఆశీస్సులయ్యారు.
వాణి, కమల పెళ్ళికొడుకుని తొంగి చూసి సుఫల దగ్గరికి వచ్చారు. అందగాడే, కానీ కొద్దిగా పెద్దవాడు కామెంట్ చేసింది వాణి. సుఫల అతన్ని చూడాలన్న కోరికని బలవంతంగా అణుచుకుంది. స్త్రీ సహజమైన సిగ్గుతో సన్నగా వణుకుతుంది. పెళ్ళికొడుకుతో పాటు ఇద్దరు ఆడవాళ్ళు కూడా వచ్చారు. లోపల వరలక్ష్మమ్మ టిఫిన్ ప్లేట్లు సర్దుతుంది. ఆ పక్కనే అలంకరణ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది సుఫల. తండ్రి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. బస్సు లేటయిందా? ఏం బస్సులో? ఒళ్ళు హూనమయింది. ఈ గవర్నమెంటు అన్ని రకాల పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారు. కనీస అవసరాలు, రోడ్డు కూడా సరిగ్గా వేయించరు చెబుతున్నారెవరో. బహుశా పెళ్ళికొడుకు మేనమామ అయి ఉండాలి అనుకుంది సుఫల. వరలక్ష్మమ్మ ట్రేల నిండా ప్లేట్లు పెట్టి కూతురికిచ్చి చెప్పింది. తడబడకుండా తల వంచుకొని ఒక్కొక్కరికి ఇవ్వమ్మా. సుఫల వాటిని అందుకుంది. వాణి, కమల వస్తుంటే వారించి కూతురితో తాను అడుగులు వేసింది. పెళ్ళికూతురు రావటంతో అంతా లోకాభిరామాయణం ఆపారు. ప్రతివారి చూపులు సుఫల మీదే. కడిగిన ముత్యంలా ఉంది అనుకున్నారు చూసిన వారంతా. పెళ్ళికొడుకు కళ్ళార్పకుండా చూస్తున్నాడు. సుఫల ఒక్కొక్కరికి టిఫిన్ ప్లేట్లు ఇచ్చి ఓ పక్కగా పరిచిన చాప మీద ఒద్దిగగా కూర్చుంది. ఏమన్నా అడగండి పెళ్ళికొడుకునుద్దేశించి చెప్పారు రమణమూర్తి గారు. ఏం చదువుతున్నారు? అడిగాడు పెళ్ళికొడుకు. పలుకు బాగుంది. మనసు కూడా అలాగే ఉంటే తన జీవితానికి తిరుగులేదు. సుఫల ఒక్క క్షణం తటపటాయించి పెదవులు కదిలించింది. అమ్మాయికి మాటలు రావా? పెదాలు కదిలిస్తుంది అన్నారు. పెళ్ళికొడుకుతో వచ్చిన ఆడవాళ్ళు అంతా పుసుక్కున నవ్వారు. సుఫల పెదాలు అదిరాయి. ఓరగా తల్లి వంక చూసింది. పెద్దగా చెప్పమ్మా. తల్లి భుజం మీద చెయ్యేసి చెప్పింది. డిగ్రీ 2వ సంవత్సరం తడబడుతూ చెప్పింది. పాటలేమన్నా వచ్చా? అందుకుంది మరొక ఆవిడ. అలాంటేవి నేర్పలేదండి. దానికెప్పుడూ చదువు, ఇంటి పని మీదే ధ్యాస చెప్పింది వరలక్ష్మమ్మ. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి మధ్యవర్తి చెప్పాడు. సుఫల లేస్తూ ఓరకంటితో గమనించింది. వైట్ ప్యాంటు మీద ఆకుపచ్చ చెక్స్ షర్టు వేసుకొని ఉన్నాడు. చూడగానే మొట్టమొదట కలిగిన అభిప్రాయం తనకి అతనికి 10 ఏండ్ల తేడా అని అనిపించింది. ఎందుకో ఆమెకి మళ్ళీ చూడబుద్ధి కాలేదు. మౌనంగా లేచి లోపలికెళ్ళింది. ఎలా ఉన్నాడే? నచ్చాడా? రాగానే అడిగింది వాణి. మిడిల్ క్లాస్ అమ్మాయిలకి నచ్చటం అంటూ ఉండదే. వచ్చిన వాడికి నచ్చితే చాలు. కమల ఏదో అనబోతుండగా సుఫల తల్లి వచ్చింది. రావటంతోనే కూతుర్ని తనివితీరా చూసుకొని అదృష్టవంతురాలివమ్మా. చూసిన మొదటి సంబంధం ఖాయమవ్వబోతుంది. వారికి నువ్వు బాగా నచ్చావంట అంది ఆప్యాయంగా. సుఫలకి కూడా సంతోషమనిపించింది. తాను ఇంటి దవ అవబోతుంది. తల్లిదండ్రుల గుండెల మీద కుంపటి దుంప పోతుంది. అంతకన్నా ఆడపిల్లకి ఆనందమేముంది? బయటనుంచి ఇచ్చిపుచ్చుకోవటాల చర్చలు స్పష్టంగా వినబడుతున్నాయి. కట్న కానుకలు పెద్దగా అడగము. పెళ్లి మాత్రం ఘనంగా చెయ్యండి. వచ్చిన వారికి ఏ లోటు జరగకుండా చూస్తే మా పరువుకి తగ్గట్టు ఉంటుంది. ఎంత మాట? మాకున్నంతలో గొప్పగానే చేస్తాం. మాకు ఉన్న ఒక్కగానొక్క కూతురు. దానికి ఏ లోటు రానీయం. చాలా సంతోషం. మా వాడికి రెండో పెళ్ళైనా 1,00,000 దాకా కట్నమిచ్చే సంబంధాలు చాలా వచ్చినా కాదని మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. లాంఛనాల విషయం చెప్పండి అడిగాడు పెళ్ళికొడుకు మేనమామ. సుఫలకి ఒక్క క్షణం అర్థం కాలేదు. వాణి, కమల ఇద్దరూ ప్రశ్నార్థకంగా చూశారు.
తనని రెండో పెళ్లివాడికిచ్చి కట్టబెడుతున్నారా? కనీసం తనకి చెప్పకుండా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హృదయం బరువెక్కింది. దగ్గర్లోని కుర్చీలో కూలపడింది. తాను కన్న కలలు ఒక్కొక్కటే చెదిరిపోతున్నట్లు అనిపించింది. బయట బేరసారాలు పూర్తయ్యాయి. తల్లి, తండ్రి గేటు దాకా వెళ్ళి సాగనంపి వచ్చారు. వాణి, కమల కూడా వెళ్ళొస్తామని చెప్పి వెళ్లారు. కూతుర్ని ఎలా పలకరించాలో అర్థం కాలేదు రమణమూర్తికి. తల్లే పలకరించింది. ఏంటే అలా ఉన్నావ్? అబ్బాయి నచ్చలేదా? మంచి సంబంధం. తిండికి, గుడ్డకి, ఉండటానికి ఏ ఇబ్బంది ఉండదు. ఆస్తిపరులు కూడా. ఇక నుంచి ఇలాంటి పాకలో ఉండక్కర్లేదు. అందరిలా నువ్వు చేతికి 2 గాజులు, మెడలో బంగారపు నానుతాడు చెప్పుకోపోతుంది. తాను అనుభవించలేనివి కూతురికి దొరికిపోతున్నాయనే ఆనందంతో. చాల్లే, నువ్వు ఆపు అని రమణమూర్తి కూతురి దగ్గరకొచ్చి నుదుటి మీద చెయ్యేసి అనునయంగా అడిగారు. ఏం తల్లి, అలా ఉన్నావే? రెండో సంబంధం తెచ్చిన నీ తండ్రి మీద కోపమా? సుఫల పళ్ళ బిగువున అసహాన్ని అదిమిపెట్టింది. నన్ను క్షమించు తల్లి. ఈ పేద బడిపంతులు నాకంటే హీనమైన స్థితిలో ఉన్నవాడికి నిన్ను ఇవ్వలేక రెండో సంబంధమైనా నువ్వు సుఖపడతావని ఇలా చేస్తున్నాను. తప్పైతే క్షమించమ్మా. నాన్నగారు, ఆవేదనగా అంది సుఫల. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది డబ్బు. దాని ముందు ప్రేమలు, ఆత్మీయతలు, అనుబంధాలు, ఆశలు ఏవి నిలబడవు. మనసులో ఎన్నో ఆశలు. నీ పెళ్లి మీద ఎన్నో కలలు. కానీ వాస్తవంలో డబ్బు లేకపోవటంతో అన్ని కలలు గంతకు తగ్గ బొంతను తేలేక నిన్ను ఇవ్వలేక ఈ పని చేశాను. ఈ తండ్రి మనసు అర్థం చేసుకో. సంతోషంగా పెళ్లి మండపం వరకు నడుపు తల్లి. తండ్రి ఆవేదనకి కరిగిపోయింది. వాస్తవం. తండ్రి చెప్పింది వాస్తవం. తమ పేదరికానికి అన్నీ కావాలంటే ఎలా? కొన్ని కావాలనుకుంటే మరికొన్ని వదులుకోవాలి. లేచింది. ఒక్కో అడుగు వేస్తూ తండ్రి దగ్గరికి నడిచింది. ఆ అడుగులు కళ్యాణ మండపానికి వెళ్ళటానికి పరిపూర్ణ సంసిద్ధతాన్ని తెలియజేశాయి. గురుమూర్తి వెడ్స్ సుఫల. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యాయి. పెళ్లికి సుఫల వైపు వారు వారం ముందే వచ్చారు. ఆ వారం రోజులు సుఫల తల్లిదండ్రులు యంత్రంలా పనిచేశారు. రమణమూర్తి ఎక్కడెక్కడో చేతులు చాచాడు. వేలకి వేలు డబ్బు తీసుకువచ్చారు. అంతా అప్పు. చక్కగా అలంకరించిన మండపంలో వేదమంత్రాల మధ్య, సన్నిహిత స్నేహబంధువుల సంతోషాల మధ్య సుఫల, గురమూర్తిల పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. తొలి రాత్రి. హృదయం పులకరించే రాత్రి. ప్రతివారి జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ అపురూపమైన రాత్రి. సుఫలకి తెల్ల చీర కట్టారు. తలలో మల్లెపూలు తురిమారు. అమ్మలక్కల పరిహాసాలు. సుఫల వంచిన తల ఎత్తటం లేదు. ఆమెకైతే మహా కోపంగా ఉంది ఈ సంప్రదాయం పెట్టిన వారి మీద. పుట్టింట్లో శోభనమేంటి? చండాలంగా. తల్లిదండ్రి మధ్య పరాయి మొగాడితో గదిలోకి వెళ్ళటం. ఈ సాంప్రదాయం పెట్టిన వారు ఆడవారై మాత్రం ఉండరనుకుంది. ఓ పక్క కమల, వాణి తమకి తెలిసిన పరిజ్ఞానాన్ని చెబుతున్నారు. సుఫల శరీరం పులకరిస్తుంది. శోభనాన్ని మధ్యగదిలో ఏర్పాటు చేశారు. 4-5గురి మధ్యలో పాల గ్లాసు పట్టుకొని నడిచింది సుఫల. అంతా తలో రకంగా కామెంట్ చేస్తున్నారు. సుఫల సిగ్గుల మొగ్గె అయి ముడుచుకుపోతూ గదిలోకి అడుగుపెట్టింది. వెంటనే బయట తలుపులు మూసుకుపోయాయి. గదిలో ఇద్దరే. పట్టెమంచం మల్లెపూలతో అలంకరించి ఉంది. అగరొత్తుల వాసన గుబాళించి కొడుతుంది. ఆ పక్కనే చాలా రకాల తీపి పదార్థాలు. గదిలోకి పెట్టిన అడుగు ముందుకు పడలేదు. గురుమూర్తి
సుఫలని చూస్తూనే పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. తెల్ల చీర, మల్లెపూలు, నునుసిగ్గు అతనికి కొత్త కాదు. కాని సుఫల అందం, పోత పూసిన పరువం, అపరించి మరువం, అలసది అందమా? కాదు, చక్కరమేవి. తమ పడక గదే ఇంద్రసభే అయితే, దేవేంద్రుడు నా సోమపాల ఫలం ఇస్తాను, పెదవి అందించమంటాడు. వరుణుడైతే రంభ, ఊర్వశి, హరణి, ఘతాచి, మంజుఘోష, ప్రమ్లోచ లాంటి మంచెకంటులు వద్దు, నువ్వే కావాలి అంటాడు. కౌశికుడైతే గనకచావు, శైలకచావు అని ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తాడు. కుబేరుడైతే చెప్పనక్కర్లేదు, శ్రీ వెంకటేశ్వరుని అప్పు రద్దు చేస్తానంటాడు. కుబేరుణ్ణి కొడుకు మరింత ముందుకెళ్ళి సరసం చెయ్యను, నునుజునులపై చేయి వెయ్యను అంటూ నర్మగర్భంగా ఎక్కడెక్కడ ఏం చేస్తాడో చెప్పేవాడు. అయితే గురుమూర్తి తట్టుకోలేక తమకంతో జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. సుఫల అవాక్కైపోయింది. తన భర్త సిగరెట్ తాగుతాడా? గురుమూర్తి విలాసంగా సిగరెటు పీల్చి గుప్పున పొగ వదిలాడు. మూసి ఉన్న గదిలో పొగ అలుముకుంది. సుఫలకి ఆ వాసన పడదు. దగ్గింది. అరెరే, సిగరెట్ వాసన పడదా? సారీ అంటూ లేచి సిగరెట్ని నలిపి సుఫల భుజాల మీద చేయి వేశాడు. సుఫల శరీరం జివ్వుమంది. తొలిసారిగా మగస్పర్శ. కళ్ళల్లో మత్తు కురిసినట్లనిపించింది. గాలిలో తేలిపోతున్నట్లనిపించింది. ఆమెనలాగే నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. చేతిలోని పాల గ్లాసు తీసుకొని పక్కన పెట్టాడు. ఐ లవ్ యు సుఫల అన్నాడు ప్రేమగా. సుఫల తన్మయంగా తల వంచుకుంది. చాలు, తన జీవితానికి ఈ మాత్రం చాలు. తన తండ్రి పొరపాటు చెయ్యలేదు. ఏ ఆడదైనా ఇంతకన్నా ఏం కోరుకుంటుంది? భర్త ఆదరణ, ప్రేమపూరితమైన పలుకులు తప్ప. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ అందాన్ని ఈ రాత్రంతా ఇలానే కళ్ళార్పకుండా చూడాలని ఉంది. ఇక నుంచి ఈ అందాలన్నీ నా స్వంతం. ముద్దు పెట్టుకున్నాడు. సుఫల బాధగా మూలిగింది. మనసు గిలిగింతలు పడింది. పరువం పరువళ్ళు తొక్కింది. శరీరం అస్పష్టంగా తెలిసిన దానికోసం తహతహలాడింది. గురుమూర్తి 2 చేతులతో భుజాలు పట్టుకొని అక్కున చేర్చుకున్నాడు. సుఫల అతని గుండెల్లో ఇమిడిపోయింది. అతను బిగించాడు. ఇష్టమొచ్చినట్టు ఎక్కడెక్కడో నలిపేశాడు. మల్లెపూలు తమ పరిమళాల్ని విపరీతంగా వెదజల్లుతున్నాయి. గురుమూర్తికి ఆవేశం వచ్చింది. మెల్లగా పమిట చెంగు తప్పించాడు. 2 హిమాలయాలు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, తమకంగా తలపెట్టాడు. సుఫల శరీరం నిక్కబుడ్చుకుంది. సన్నగా వణికింది. అధరాలు ఆకుల్లా కదిలాయి. తలలో మల్లెపూలు అగ్నిజ్వాలలయ్యాయి. పూల కంటే సుకుమారమైన సుఫల హృదయంలో పూలబాణాలు గుచ్చుకుంటున్నాయి. తీయని నొప్పులు. శరీరం కాలుతుంది. 18 ఏండ్ల పరువం. పొగురుబట్టి పైపైకి ఎగురుతుంది. కామమోక్షం కావాలని పరితపించిపోతుంది. గుండ్రని ఎదని కుమ్ముతూ ఇచ్చే బిగికౌగిలి కోసం ముందుకు జరిగింది. క్రొవ్విన చన్నులు వంక కళ్ళు వెడల్పు చేసి చూస్తున్నాడు. తెల్లని పలువరస వెన్నెల మదించి తీసినట్టుగా అనిపించింది. కందార్ప సామ్రాజ్యలక్ష్మి అనుకున్నాడు రతిదేవిని గుర్తుకు తెచ్చుకొని. సుఫల తన అరమేడుపు కళ్ళని రెప్పలాడిపిస్తూ భర్త కౌగిల్లో ఉక్కిరిబిక్కిరి అవుతూ మదన తాపంతో పెట్టరేగిపోతుంది. అనంత విలాకాశంలో విహరిస్తున్నట్లు ఉందామెకి. అందమైన చెవుల వెనక నాజుకైన మెడ కింద చెమట పట్టింది.
మొత్తం శరీరమే వేడెక్కింది. అర్ధత కలిపిన ఆత్రంతో అతన్ని పెనవేసుకుంది. అతనెప్పుడు చీర లాగేశాడో, కట్టుకున్న తెల్ల చీర కుప్పగా పక్కన పడి ఉంది. సుఫల తనకి తాను చూసుకుంది. యవ్వనోత్సవంతో నగ్నంగా పాలరాతి బొమ్మలా మెరిసిపోతుంది. బలిసిన పిరుదులు ధనుస్సుల్లా ఉన్నాయి. వంచే ధీరుడు కోసం ఎదురు చూస్తున్నాయి. అతను కామశాస్త్రమంతా ఆవపోసిన పట్టినట్టే స్త్రీ ఎక్కడ సంతృప్తి చెందుతుందో పూర్తిగా తెలిసినట్టు నలిపేస్తున్నాడు. సుఫల జడ విడిపోయింది. తలలో పెట్టుకున్న పూలు నలిగిపోయాయి. వెంట్రుకలు చిక్కులు పడ్డాయి. అవేమీ ఆలోచించే స్థితిలో లేదు. వేదమంత్రాల మధ్య తాళి కట్టిన వాడికి సర్వస్వం అర్పించే స్థితిలో ఉంది. అబ్బా! అరిచింది. సున్నితమైన ప్రదేశంలో అతను గిచ్చటంతో. అరిచిందే కాని బాధ అనిపించి కాదు. అక్కడ నొప్పికి బదులు తియ్యగా అనిపించింది. అతను పూర్తిగా మీదకి వచ్చాడు. సుఫల కళ్ళు మూసుకుంది. చెక్కిళ్ళు నిమురుతున్నాడు. సుఫల ఆగలేక అతన్ని మీదకి లాక్కుంది. వద్దు వద్దంటేనే కాలు ఎడం చేసి కళ్ళు మూసుకుంది. ఏదో అవుతుంది. మరేదో తనలో కలుస్తుంది. ఆశగా నిరీక్షించింది. 1, 2 వేడెక్కిన శరీరం ఒక్క క్షణం కూడా ఆగలేనట్టు ములిగింది. సరిగ్గా అప్పుడే గురుమూర్తి మెల్లగా పక్కకి ఒత్తికెళ్ళాడు. సుఫల నగ్న శరీరం మీద నుంచి అలసటగా పక్కకొచ్చాడు. బరువు తగ్గటంతో సుఫల కళ్ళు తెరిచింది. తన మీద స్వారీ చేయాల్సిన భర్త పక్కనే అటు తిరిగి అర్థం కాక దుప్పటి మీదకి లాక్కొని భర్త భుజం మీద చెయ్యేసి, "ఎవండీ" అంది బేలంగా. గురుమూర్తి ఏడుస్తున్నాడు. ఊహించని అతని స్థితికి సుఫల కంగారుగా, "ఏమైందండీ? నేనేమన్నా తప్పు చేశానా?" అంది. గురుమూర్తి సమాధానం చెప్పకుండా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉన్నాడు. సుఫల అలా కాదని లేచి చీర కట్టుకొని భర్త పక్కకొచ్చి, "ప్లీజ్ ఇటు చూడండి." "ఏమిటిది?" "ఇది మన మొదటి రాత్రి. ఇలా ఏడిస్తే జీవితాంతం ఇంతే." "లేవండి." "ఏమిటో నాకు చెప్పరు?" బ్రతిమాలింది. గురుమూర్తి మరింతగా దిండుకేసి మొహం దాచుకుంటూ చెప్పాడు. "సారీ. నాకు నాకు స్టార్టింగ్ ట్రబుల్." సుఫల అవాక్కయిపోయింది. ఆమె తల గిర్రున తిరుగుతున్నట్టు భ్రమ కలిగింది. చెవుల్లో ఒకటే రోద. మౌనంగా పక్కకి ఒత్తిగిల్లింది. స్టార్టింగ్ ట్రబుల్, స్టార్టింగ్ ట్రబుల్, స్టార్టింగ్ ట్రబుల్. మధురమైన ఊహలు చెల్లచెదురయ్యాయి.